అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అలాగే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ వీళ్ళకి సంబంధించిన ఆడియోలే వైరల్గా మారుతున్నాయి. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు మీ పచ్చళ్ళు చాలా ఎక్కువ రేటు ఉన్నాయని అడిగితే చాలు ఒక్కసారిగా విర్రవీగిపోతూ బూతులతో వాళ్ళపైన విరుచుకుపడుతున్నారు అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించిన ఈ ముగ్గురు ఆడవాళ్ళు. అయితే వీళ్ళలో అలేఖ్య అనే అమ్మాయి ఏ విధంగా అయితే కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తూ కూడా ఒక కస్టమర్ని తిట్టిన ఆడియో ఒకటి బయటకు రావడం మనం చూసాం ఇంతకు ముందు. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా అంత సర్వత్ర చర్చానీయాంశంగా మారింది. దానికి సంబంధించి ఏదైతే అలేఖ్య మాట్లాడిన ఆడియోకి సంబంధించి ఆ తిట్ల పురాణానికి సంబంధించి తన అక్క సుమా కానీ అలాగే చెల్లి రమ్య కానీ కొంచెం దీనికి సంబంధించి వివరణ ఇవ్వడానికి బయటకు వచ్చి ఒక వీడియోలు చేసినా కానీ ఎక్కడా కూడా నెటిజన్లు కానీ స్థానికులు కానీ అదేవిధంగా వీళ్ళ కస్టమర్లు కానీ వెనక్కి తగ్గకుండా అసలు ఎక్కడ ఈ ఆడియోకి సంబంధించి మీరు కాదు అలేఖ్య బయటికి రావాలి, సారీ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న ఇదని కూడా మనం చూస్తున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్ దుమారం రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతుందనే చెప్పుకోవచ్చు. బూతుల పురాణంతో రెచ్చిపోయింది అలేఖ్య. అయితే మా నాన్నగారి తరహా నుండి వచ్చిన బిజినెస్ మేము చేయాలనుకుంటున్నాం, దయచేసి ఆదరించండి అని చెప్పి ఫస్ట్ ఏదైతే వీడియోలు చేసి చిట్టి పికిల్స్ అని చెప్పి తెరపైకి తీసుకొచ్చారో దాని తర్వాత ఎవరైతే తన చెల్లుందో ఆ ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉన్న యువతని కానీ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఆ ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తూ కూడా వాళ్ళ పచ్చళ్ళు కొనడానికి ఇది చేస్తారు అని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ తెరపైకి వస్తున్నాయి. ఏదేమన్నప్పటికీ పచ్చళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు కస్టమర్లని దేవుళ్ళిగా భావించాలి, కస్టమర్ల పైన ఆ విధంగా తిట్ల పురాణాన్ని ఎత్తుకోకూడదు, ఆ విధంగా వాళ్ళని అవమానపరుస్తూ మాట్లాడకూడదు అని చెప్పి చాలామంది తెరపైకి వచ్చి వాళ్ళకి సంబంధించి మాట్లాడడం మన ఛానల్తో మాట్లాడడం కూడా మనం ఇంతకు ముందు చూసాం. ఇక ఒక్క ఆడియోనే బయటకు వచ్చింది అనుకుంటున్న తరుణంలో మరో ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. అలేఖ్య చిట్టికి సంబంధించి మరో ఆడియో లీక్ అయింది. వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు ఇది హల్చల్ చేస్తుంది. అసలు అలేఖ్య ఏమని మాట్లాడింది, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఆ ఆడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక ఏదైతే అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించి ఒక్క ఆడియో బయటకు రావడం అది సెన్సేషనల్గా అవ్వటం మనం చూసాం. అది కాదు, దాని తర్వాత 2, 3 ఆడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. దానికి సంబంధించి కూడా ఒక వ్యక్తి ఇప్పుడు మనం చూసాం ఏదైతే దీనికి సంబంధించి అంటే ఫస్ట్ది తెలియకుండా తిట్టావు, వేరే వాళ్ళకి పంపించబోయి ఇతనికి పంపించానని చెప్పి కవర్ చేసుకున్నారు. రెండోది కూడా అదే అనుకున్నాం. ఇక మూడోది కూడా తెలియకుండా తిట్టాం, వేరే వాళ్ళని తిట్టబోయి ఇతన్ని తిట్టామని చెప్పి కవర్ చేసుకోవాలనే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా అలా చేస్తే నా దగ్గర 4వ ఆడియో కూడా ఉంది, నేను దాన్ని కూడా బయట పెట్టడానికి రెడీగా ఉన్నాను, నా దగ్గర ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి కూడా అతను ఆరోపిస్తున్నాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఒకటి బయటకు తీయడం మనం చూస్తున్నాం. ఒక కస్టమర్ అలేఖ్య చిట్టి పికిల్స్కి ఏదైతే నంబర్ వాళ్ళు ఇచ్చారో స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేట్స్ ఎట్లా ఉన్నాయి, రివ్యూస్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పచ్చళ్ళు కావాలని చెప్పి కూడా మెసేజ్ చేస్తే అలేఖ్య వాళ్ళకి సంబంధించిన పచ్చళ్ళకి సంబంధించిన ఫామ్ని పంపించారు. రేట్స్ ఈ విధంగా ఉంటాయని. ఆ రేట్స్ చూసిన తర్వాత నో ఐ హ్యావ్ సీన్ రివ్యూస్ జస్ట్ నో సారీ ఐ వాంట్ చేంజ్ మై ఒపీనియన్ అని చెప్పి అతను మెసేజ్ చేయడం జరిగింది. అంటే నా ఒపీనియన్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను, మీ రివ్యూస్ చూసి నేను మీ వరకు వచ్చాను కానీ ఈ రేట్స్ని చూసి నేను నా ఒపీనియన్ని చేంజ్ చేసుకున్నానని చెప్పి అతను పెట్టాడు. గ్రేట్ అని చెప్పి ఒక వాయిస్ మెసేజ్ను కూడా పెట్టింది అలేఖ్య. అతను థ్యాంక్స్ అన్న తర్వాత ఆ మెసేజ్ విన్న తర్వాత వెంటనే డిలీట్ చేసేసింది, అంటే డిలీట్ ఎవ్రీవన్ కొట్టేసింది వాట్సాప్లో మెసేజ్. అయితే వెంటనే ఆ వ్యక్తి తనకి ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. మ్యామ్ వీ డిడ్ నాట్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అని చెప్పి కూడా అతను పెట్టాడు. ఐ హోప్ యువర్ బిజినెస్ గెట్ సక్సెస్ వెన్ యూ బిహేవ్ నైస్ విత్ కస్టమర్స్ అని చెప్పి కూడా అతను పెట్టాడు. అంటే దానికి అర్థం ఆ కస్టమర్స్తో మీరు ఎప్పుడు నైస్గా మంచిగా బిహేవ్ చేస్తారు అప్పుడు మీ బిజినెస్ ఇంకా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా అతను చెప్తున్నాడు. అయితే దీనికి తర్వాత ఎటువంటి రిప్లై రాలేదు. అంటే అప్పటికే తను ఎంత ఫైర్ లో ఉండి ఏ విధంగా బూతులు తిట్టిందో కూడా మనం విన్నాం. ఆ బూతులు ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఇద్దరిని ముగ్గురిని తిట్టింది అంటే ఓకే, ఎందుకు తరచుగా ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ విధంగా తెరపైకి వస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి? పచ్చళ్ళ వ్యాపారమే చేయాలనుకుంటున్నారా, లేదంటే కొనని వ్యక్తుల్ని ఈ విధంగా బూతులు తిట్టాలని ముందుగానే ప్రిపేర్ అయిపోయారా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పచ్చళ్ళు కొనాలి అంటే ఇప్పుడు మనం చూస్తే నార్మల్గా బిర్యానీ రేట్ బయట చూస్తే ఒక 150-200 నుంచి సింగిల్ బిర్యానీ స్టార్ట్ అవుతుంది. పచ్చడి కొనాలంటే మాత్రం ఇంత వేలు ఉండాలా అని చెప్పే ఒక క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్లో పర్టికులర్గా పచ్చళ్ళు కొనాలంటే ఖచ్చితంగా ఏ సాఫ్ట్వేర్ జాబో, ఏ గోల్డ్ బిజినెసో, లేదంటే ఇంకేదైనా బిజినెస్లు చేస్తూ మంచి శాలరీ సంపాదించే వ్యక్తులే ఈ పచ్చళ్ళు కొనాలి అన్నట్లుగా కూడా ఆవిడ రిలీజ్ చేసిన ఏదైతే కస్టమర్ రిలీజ్ చేసిన ఒక వాయిస్ మెసేజ్లో కూడా ఉంది. నువ్వు పచ్చళ్ళే కొనలేని వ్యక్తివి, నీ పెళ్ళాన్ని నేను చూసుకుంటావు అని చెప్పి కూడా తను కామెంట్స్ చేయడం జరిగింది.
ఇక ఈ కామెంట్స్కి సంబంధించి మనోభావాలు దెబ్బతిని అతను ఒకవేళ ఏమైనా సూసైడ్ చేసుకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక లేడీ మాట్లాడడం కూడా మన ఛానల్లో మనం చూసాం. ఇక ఏదేమైనప్పటికీ అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించి కంటిన్యూషన్గా ఒకదాని తర్వాత ఒకటి ఆడియోలు తెరపైకి వస్తున్నాయి. వాళ్ళ అక్క చెల్లి ఏదైతే క్లారిటీ ఇవ్వాలని ట్రై చేశారో వేరే వ్యక్తికి పంపించబోయి ఇతనికి పంపించారు. మరి వచ్చిన సెకండ్ ఆడియోకి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు, ఇప్పుడు మనం చూసిన థర్డ్ ఆడియోకి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు, అసలు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. అరే కొడక రివ్యూస్ చూసినోడు మరి ఎందుకు మెసేజ్ చేసావురా? 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 అరే కొడక రివ్యూస్ చూసినోడు. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో ఎల్లు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకో.